ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల మేషరాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిసి మేషరాశిగా చెప్పబడుతోంది. మేషరాశి వారికి ప్రారంభములుగా అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి చెప్పాలి. ఇంతవరకు అర్ధాష్టమి రవి యొక్క ప్రభావం పూర్తి అయింది. అదేవిధంగా 15వ తారీఖు నుంచి గురుడు కూడా 14వ తారీఖు నుంచి గురు భగవానుడు మారుతున్నారు. 17 సెప్టెంబర్ నుంచి రవి కూడా 6వ స్థానంలోకి ప్రవేశము. 5వ తారీఖు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి కుజుడు కూడా 6వ స్థానానికి ప్రవేశము. 5వ తారీఖు నుంచి శుక్రుడు కూడా 7వ స్థానానికి ప్రవేశము. ప్రారంభములుగా అయితే ద్వితీయమందు ఉన్నటువంటి రవి, రాహువు, 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, 11 నుంచి 10వ స్థానంలోకి 14వ తారీఖున మారుతున్నటువంటి గురుడు, 10వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు. ఈ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే 15వ తారీఖు తర్వాత నుంచి 17వ తారీఖు నుంచి ఇంచుమించు రవి కుజులు 6వ స్థానంలో కలయిక, రాజ్యమందు రవిశనులు కలయిక, గురుశనులు కలయిక, షష్ఠేరవవు సుసౌఖ్యాతం అనేటువంటి శాస్త్రవచనం. 6వ స్థానంలో రవి బ్రహ్మాండమైన యోగకారకుడు, 6వ స్థానంలో కుజుడు యోగకారకుడు. రాజ్యమందు ఉన్నటువంటి గురుదృష్టి పొందినటువంటి కురుడు బ్రహ్మాండంగా యోగిస్తారు. అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా ముందుకు పెడతాయి. అయితే ఆడవాళ్లతో వల్ల కొద్దిగా గొడవలు అయ్యేలా కనపడుతున్నాయి. స్త్రీల విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త వహించండి. ఎవరిని కూడా పూర్తిగా నమ్మద్దు. అలాని ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి మీకు కూడా. అందరూ మీ ముందు చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి అనేక రకాలైనటువంటి మార్పులు జరిగిపోతూ ఉంటాయి, ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. నేను మీరు అనకుండా అప్పుడెప్పుడో ఇలా అన్నామని మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి, బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కొంత జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితి. విద్యాస్థానం మీద గురుని యొక్క ప్రభావం ఈ నెలలో రాబోతోంది. కాబట్టి కష్టపడితే అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్పాలి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఈ నెలలో అనుకూలంగా పరిస్థితులు మీకు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా అడుగులు పడిపోవడం మొదలవుతాయి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ప్లాట్లు ఇలాగ చేసి అమ్మేటువంటి వాళ్ళకి ఇంత సర్వసాధారణంగా అనిపించిన కన్స్ట్రక్షన్ రంగం మాత్రం చాలా యోగించేటువంటి దిశగా అడుగులు పడతాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అంటే ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఇస్తూ మీకు మిమ్మల్ని పొగిడి పనులు చేయించుకునేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వోద్యోగులకైతే ప్రమోషన్ ఇచ్చి మరి ట్రాన్స్ఫర్ చేసి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలతో మిమ్మల్ని అధికారులు మీకు పని ఒత్తిడి పెంచేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి శుభాశుభాలు ఆలోచించి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటూ ముందుకెళ్తే అద్భుతంగా మీకు యోగించి ముందుకు వెళ్తారు. ఏమాత్రం సందేహం లేదు. ఆరోగ్య విషయంలో ఇంత జాగ్రత్త అవసరం. వాక్స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల, 8లో ఉన్నటువంటి కేతువు వల్ల, 7లో ఉన్నటువంటి శుక్రుడు వల్ల కొంత నోటి సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు,
అంటే నోటి పూత రావడం కానీ, లేదా కొద్దిగా ఆ సరైనటువంటి ఆహారం తినలేకపోవడం కానీ, నోరు చేదుగా ఉండడం కానీ ప్రతి విషయంలో ఆ విధంగా అనిపించవచ్చు. కొంత జాగ్రత్త వహించి ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇబ్బంది పడి హాస్పిటల్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు, కానీ జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే కుజబలం చాలా బ్రహ్మాండంగా రాబోతోంది, ఏమాత్రం సందేహం లేదు. అద్భుతంగా మీకు ఆరోగ్యం కూడా ఎగుస్తే కొంత జాగ్రత్త వహించండి అంతే. విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి, అంటే విదేశాలకు వెళ్ళడం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ, లేదా లేబర్ సప్లై చేసేటువంటి వ్యాపారస్తులకు కానీ, కన్సల్టెంట్గా విదేశాలతో పనిచేసేటువంటి సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి రోజు. పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. గతంలో ఎన్నో రోజులుగా ఇది నాది కాదు, నాకు రాదు ఈ ఆర్డర్ అనుకున్నటువంటి వాళ్ళకు కూడా వెతుక్కుంటూ వచ్చి లక్ష్మీదేవి తలుపు తట్టినట్టుగా అద్భుతంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు. కాబట్టి ఆ దిశగా ధైర్యంగా వాక్కుని అదుపులో పెట్టుకుంటూ, అంటే ప్రతి చిన్న విషయానికి కూడా వాక్స్థానం మీద ఉన్నటువంటి ప్రభావం వల్ల మీ మాటలలో తడబడ్డం కానీ, ట్రాన్స్పరెంట్గా మాట్లాడలేకపోవడం కానీ, మీ తప్పు లేకపోయినా ఏదో తెలియని భయం లోపల ఉండడం వల్ల మీరు అనుకున్నది సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేక కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాన్ఫిడెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. ఆంజనేయ ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. దుర్గమ్మ తల్లిని, దుర్గా అమ్మవారిని కూడా బాగా నమ్ముకోండి. అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా కలిసి వస్తాయి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు 15వ తారీఖు లోపులోనే ఏదైనా నిర్ణయం చేయండి. ఒకవేళ 15 తర్వాత చేసినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తప్ప వెంటనే కొని వెంటనే అమ్మి ప్రయత్నాలు అయితే జాగ్రత్త వహించండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అయితే కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్యన అనుకూలమైనటువంటి పరిస్థితులు, కానీ 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వల్ల, ఎవరో స్నేహితుల వల్ల కానీ, అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కాకుండా బయట వాళ్ళ వల్ల గొడవలు అయ్యేటువంటి ప్రమాదం కనపడుతోంది. ఆడవాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో, అంటే మగవారైతే ఆడవాళ్ళతోటి, ఆడవాళ్ళైతే మగవాళ్ళతోటి ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతుంది. బ్లాక్మెయిల్కి మీరు భయపడేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. జాగ్రత్త వహిస్తే సమస్యల నుంచి తప్పుకోవచ్చు. వ్యక్తిగత విషయాలేవి కూడా బహిర్గతం చేయవద్దు, జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మిలిటరీ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. మీ యొక్క ధైర్య సాహసాల వల్ల దేశ రక్షణ విషయంలో మంచి అవకాశాలు వచ్చి అభివృద్ధిలోకి మీరు దూసుకు పెడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా శుభ సమయం అనే చెప్పాలి. ప్రయత్నాలు చేసుకుంటే ఇంకా మీరు ఉన్నతమైనటువంటి పరిస్థితులకు ఎదిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన పదవీ యోగం 15వ తారీఖు తర్వాత కనపడుతోంది. ఖచ్చితంగా మీకు నూతన పదవి యోగం ఈ నెలలో ఉంది అని చెప్పాలి. గ్యారంటీగా మీకు మంచి అవకాశం కలిసి వస్తుంది. భగవంతుడి దయ వల్ల ప్రజాసేవ చేసుకుంటూ మంచి పేరు సంపాదించుకుంటారు. దానివల్ల మీకు రాబోయేటువంటి రాజకీయ జీవితానికి నూతన అధ్యాయం ప్రారంభమవుతుంది ఈ నెల నుంచే. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులు, అంటే ఏదైనా సరుకులు కొని నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులు అయితే సరుకుల ధరలు ఈ నెలలో కొద్దిగా అప్ అండ్ డౌన్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రవికుజుల కలయిక, అదేవిధంగా గురు మార్పు, ఇవన్నీ కూడా అనేక రకములైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. కాబట్టి పరిస్థితిని బట్టి ఆలోచించండి. ఓవర్ ఎస్టిమేషన్ వేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయమందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం ఈ నెలలో తగ్గుతున్నటువంటి గురువు యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు వహిస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు వెడితే సమస్యలు లేకుండానే మీరు బయటపడవచ్చు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లే అనుకూలమైనటువంటి పరిస్థితులు. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రతి విషయంలో ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. గురువుల సలహా తీసుకోండి. ధన సంబంధమైనటువంటి విషయాలు కూడా చాలా కలిసి వస్తాయి. అపూర్వమైనటువంటి విజయావకాశాలు మీకు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రతినిత్యము కూడా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకోండి. దుర్గా క్షమాపరాధ స్తోత్రం విశేషంగా మీకు అనుకూలిస్తుంది.
అమ్మవారి యొక్క ధ్యానం చేయడం వల్ల లేదా విజయవాడ వెళ్ళి దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడం వల్ల చాలా సమస్యలన్నిటి మీకు పరిష్కారం లభించడమే కాకుండా అనుకూలమైనటువంటి సాధించి అపూర్వమైనటువంటి విజయావకాశాలు మీరు పొందుతారని కోరుకుంటూ జై గురుదేవ దత్త శుభం భూయాత్.